చాలా మంది స్త్రీలకు ఉండే అలవాటు బంగారం ఎక్కువ కొంటూ ఉంటారు. కొన్న బంగారము అలానే ఉంటదా? మనము డైలీ దాన్ని యూజ్ చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే దాంట్లో డస్ట్ ఉండిపోద్ది, మురికి ఉంటది, దాంట్లో మస్ట్ ఉంటది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఒక కంసల్ వాడి దగ్గరికి తీసుకెళ్తాం. కంసల్ వాడు ఏం చేస్తాడు? ఒక మూసలో వేస్తాడు. ఆ మూసలో చాలా హీట్ ఉంటది, చాలా వేడి ఉంటది. ఆ వేడిలో వేసి ఆ బంగారంలో ఉన్న మష్లను తొలగిస్తాడు. ఒకవేళ బంగారానికే గనక ప్రాణం ఉంటే, ఇప్పటిదాకా నా యజమానురాలు నన్ను బీరువాలో పెట్టుకుంది, మంచి ఏసీ రూమ్ లో పెట్టింది, అందరికీ నన్ను ఒక గర్వకారణంగా చూపించుకుంది, తను ఒక స్టేటస్ సింబల్ గా నన్ను చూపించుకుంది అని బంగారం అనుకొని ఆ మూసల నుంచి అది బయటకు వచ్చింది అనుకోండి, ఆ డస్ట్ తో ఉన్నది మీరు పెట్టుకుంటారా? ఆ కంసలి వాడంట బంగారాన్ని ఎంత క్లీన్ చేస్తాడంటే, ఆ బంగారములో కంసలి వాణి యొక్క ముఖము కనిపించేంత వరకు క్లీన్ చేస్తాడంట. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. క్రైస్తవ జీవితము ఇరుకు మార్గము. ఏసైని నమ్ముకుంటే రోగము రాదు, ఏసైని నమ్ముకుంటే కష్టాలు రావు, ఏసైని నమ్ముకుంటే మీ జీవితం సుఖంగా ఉంటదని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఏసైని నమ్ముకుంటే కష్టమే, ఏసైని నమ్ముకుంటే శ్రమే మన జీవితంలో. మనం బంగారం లాంటి వారం కాబట్టి శ్రమ వస్తుంది. ఆ శ్రమలో యేసుప్రభువారు పరమ కంసలి వాడిగా మన జీవితంలో ఉన్న మస్టుని తీసివేస్తాడు, మురికిని తీసివేస్తాడు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, ఇంకా ఎక్కడైనా పాపం ఉందేమో ఆయన దాన్ని తీసివేసి శుద్ధ సువర్ణముగా మనల్ని మారుస్తాడు. కష్టాల్లోనే దేవుని ప్రేమను మనము రుచించగలుగుతాము. ఆయన స్వరూపం మనలో కనిపించేంత వరకు, ఆయన స్వరూపంలోకి మనం మార్చబడే అంతవరకు ఆయన మనల్ని క్లీన్ చేస్తూనే ఉంటాడు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే కొంచెం కష్టంగా ఉంటది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ లోనే అర్థమవుతుంది నీ విశ్వాసము ఏ మెటీరియల్ తో చేయబడింది. బంగారం అయితే తట్టుకుంటది, ఒకవేళ గడ్డికి నిప్పు పెడితే తగలబడిపోద్ది. అలాగా మన జీవితంలో శ్రమ వచ్చిందని యేసయ్యను విడిచిపెట్టడం కాదు, కష్టం వచ్చిందని యేసయ్యను విడిచిపెట్టడం కాదు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, మహాశ్రమల్లో నుంచి వచ్చిన వారు. దేవునికి కూడా తెలుసు మన జీవితంలో మహాశ్రమలు ఉంటాయి, శ్రమలు కాదు మహాశ్రమలు ఉంటాయి. వాటన్నిటికీ తట్టుకొని నిలబడినప్పుడే శుద్ధ సువర్ణంగా మనం మార్చబడతాము. బంగారం అంటే అందరికి ఇష్టమే, కానీ దాంట్లో మురికున్నప్పుడు ఖచ్చితంగా అది కంసల్ వాడి దగ్గరికి వెళ్లాల్సిందే. అలాగే మనమంటే ఏసైకి చాలా ఇష్టం, మన కొరకు తన ప్రాణంని పెట్టేశాడు. కానీ ఇంకా ఎక్కడైనా చెడు తలంపులు ఉంటే, చెడు ఆలోచనలు ఉంటే, చెడు జీవితం ఉంటే దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటది. కానీ ఆ ప్రాసెస్ లో దేవుడు ఎలాంటి వాడు, ఆయనకు నువ్వెంత ఇంపార్టెంటో ఆ కష్టాల ద్వారా తెలుస్తుంది. నువ్వు శుద్ధ సువర్ణముగా మార్చబడతావు. ఆయన నిన్ను ఇష్టంగా, ఆయనను స్వీకరించేదానిగా నువ్వు మార్చబడతావు. కాబట్టి కష్టం వచ్చిందని యేసయ్యను విడిచిపెట్టదు. కష్టంలో ఇంకా యేసయ్యకి దగ్గరగా రావడానికి మనము ప్రయత్నం చేద్దాము. ఆ రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా దేవునితో సహవాసం చేసి మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.